హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ఈనాడులో బ్యానర్ వర్క్ చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 90 కొత్త రైతు బజార్లు ఇవ్వబోతున్నారంట. మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ జూలైలో శంకుస్థాపన. మత్స్యకారులకు 240 కోట్లతో 200 మరపడవలు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో కోకో సిటీ. పులివెందుల ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి 3 కోట్లు. వ్యవసాయ అనుబంధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు గారు. సో రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు ఉన్నాయి కదా, సో వాటిని మరింతగా పెంచి విస్తృతం చేసి 90 చోట్ల కొత్తగా ఏర్పాటు చేయడానికి, అలాగే ఆక్వా విద్యుత్ రాయితీకి కొంత నిధులు కేటాయించారు. అలాగే మత్స్యకారులకు మొన్న మత్స్యకార సేవలో పథకం విడుదల సందర్భంగా అప్పుడు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, వాళ్ళకి మెకనైజ్డ్ బోట్లు కొంటాము అని. సో రాయితీలో 200 బోట్లు కొంటామని ఇచ్చారు కదా, 60% సబ్సిడీ ఇస్తామని. దానికి సంబంధించి ఒక 240 కోట్లు ఖర్చు అవుద్దని అంచనా వేసి అది కూడా ఇవ్వడానికి నిన్న సమీక్షలో మాట్లాడారంట. సో రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో కొత్తగా రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్యకారులకు 240 కోట్లతో 200 మరపడవల్ని అందించాలని నిర్ణయించింది. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మదనపల్లిలో ఏర్పాటు చేసే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు జూలైలో శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి సమీపంలో యాదవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పులివెందుల్లో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి 3 కోట్లను వెంటనే విడుదల చేసి పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఎల్నినోను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ప్రకృతి సేద్యం చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇట్లా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా మనం నిన్న ఆయన గోదావరి తీరాన్ని అండ్ గోదావరి నదిని పరిశీలించారు. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల కారణంగా ఆ వ్యర్థాలన్నీ వచ్చి నదిలో కలుస్తున్న కారణంగా ఆయన అక్కడ అధికారులను, అలాగే తన మంత్రివర్గంలో ఉన్న కందుల దుర్గేష్ను కూడా సున్నితంగా మీకు స్థానిక మంత్రిగా మీకు బాధ్యత లేదా అని చెప్పి ఆయన్ను మందలించారు. అలాగే అధికారుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మనం ఇంకా ఏది పుణ్యనదులని, పవిత్ర స్నానాలని, గోదావరి గలగల బెలబెల అని ఎందుకు మనం అనడం, అలా అనొద్దులే, కెమికల్ వాటర్ అందాం, కలుషిత నీరు అందాం అని చెప్పి ఒక రకంగా అంటే చాలా సీరియస్గా అయ్యారు. ఆయన ఫస్ట్ టైం అట్లా అధికారుల మీద ఓపెన్గా ఇట్లా మాట్లాడడం. పుష్కరాల భక్తులకు కెమికల్ స్నానాల, పేపర్ మిల్లు వ్యర్థాలతో గోదావరి అల్లాడుతోంది. 500 కోట్ల ఆదాయం ఉన్న 13 కోట్ల పన్నులు కట్టలేరా, నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్న. సో పర్యాటక మంత్రిగా చెప్పే బాధ్యత మీదే కదా, పేపర్ మిల్లు వ్యర్థజాలాల సమస్యపై మంత్రి దుర్గేష్తో పవన్ ఘాటు వ్యాఖ్య. సో అది ఒకసారి మనం లోపల పేజీలో చూస్తే ఇదిగోండి, పుష్కరాల స్నానాలు, కెమికల్ స్నానాలు. గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికులకు పన్నీరు స్నానం చేయించలేకపోయినా పర్వాలేదు, కెమికల్ స్నానం చేయించకూడదు కదా. ఈ జలాల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ జబ్బులు మాత్రం వస్తాయి. మా తెలుగు తల్లికి రాష్ట్ర గీతంలో గలగల గోదావరి అనే ఆర్తితో వెలిపిస్తాం. ఇక్కడికి వచ్చి తీరా చూస్తే గోదావరి వెలవెలబోతూ కాలుష్యంతో కనిపిస్తోంది. ఈ నీటిలో మనం పిల్లలకు స్నానం చేయించే సాహసం చేస్తామా అని అక్కడ అధికారులను ప్రశ్నించారు. అలాగే మంత్రి గారిని కూడా, పర్యాటక మంత్రిగా చెప్పే బాధ్యత మీది కదా, ఏలూరులో ఎంతమంది చనిపోయారో తెలుసు కదా, యుద్ధాలు చేయమనక్కర్లేదు, నాతో మాట్లాడమనండి, పేపర్ మిల్లు వ్యర్థ జలాల సమస్యపై మంత్రి దుర్గేష్తో ఉప ముఖ్యమంత్రి పవన్ ఘాటు వ్యాఖ్యలు. సో అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని కీలక అంశాల మీద మాట్లాడారు. మరోవైపు జనాభా స్వరూపం, అసహజ మార్పులపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ అంట. రిటైర్డ్ జడ్జి జస్టిస్ నావోలేకర్ సారథ్యం, చొరబాట్ల కట్టడికి కేంద్రం కార్యాచరణ, హోంమంత్రి అమిత్ షా వెల్లడి. అక్రమ వలసలు తదితర కారణాల వల్ల దేశ జనాభాలో చోటు చేసుకుంటున్న అసహజ మార్పుల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిపై దర్యాప్తునకు ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు మంగళవారం హోంమంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ప్రకటించారంట. గతేడాది 15 ఆగస్టు ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మేరకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అక్రమ చొరబాట్లతో దేశంలోని జనాభా స్వరూపాన్ని మార్చడానికి ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర జరుగుతున్నట్టుగా నాడు ప్రధాని పేర్కొన్నారు. ఈ సమస్య దేశ సార్వభౌమత్యానికి
జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, శాంతి భద్రతలకు, ఆదివాసీ సమాజాల పరిరక్షణకు ఒక పెద్ద సవాలుగా మారింది కదా. సో దీని మీద అధ్యయనానికి ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిందనమాట. అది చూడొచ్చు. ఇక అటు చర్చలు ఇటు దాడులు. ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా ఒకవైపు శాంతి చర్చలు జరుపుతోంది, దౌత్య మార్గాలను పటిష్టం చేసుకుంటోంది. మరోవైపు వాళ్ళని బెదిరించడానికి, లొంగ తీసుకోవడానికి యుద్ధం కూడా దిగుతుంది, దాడులు కూడా చేస్తుంది. పశ్చిమాసియా శాంతి ఒప్పందానికి ఒక పక్క సన్నద్ధమవుతున్న అమెరికా మరోపక్క ఇరాన్పై భీకరంగా విరుచుకుపడింది. క్షిపణి ప్రయోగ క్షేత్రాలను, సముద్రంలో మందు పాత్రల్ని అమరుస్తున్న పడవల్ని లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్య సైన్యం మంగళవారం పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఇరాన్ దళాల ముప్పు నుంచి స్వీయ రక్షణ కోసమే తమ బలగాలు ఈ దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ కెప్టెన్ టిమ్ హ్యానిక్స్ సమర్థించుకున్నారు. తీరం వెంట ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలు తమ దేశానికి చెందిన 2 వైమానిక విమాన వాహక నౌకలు, 2 డజన్లకు పైగా యుద్ధ నౌకలకు ముప్పుగా పరిణమించినట్టు వివరించారు. తమ దాడిలో బందర్ అబ్బాస్ పోర్టులోని నౌకాదళ స్థావరం ధ్వంసమైనట్టు చెప్పారు. సో వాళ్ళు దాడులు చేస్తున్నారు మా వాహన నౌకల మీద, అందుకని మేము సంరక్షించుకునే ప్రక్రియలో మేము దాడులు చేస్తున్నాము, మేమేమి యుద్ధానికి దిగట్లేదు అని అమెరికన్ సైన్యం చెబుతోంది. సో మరోవైపు శాంతి చర్చల్లో భాగంగా యురేనియం అప్పగింతకు ఇరాన్ ఒప్పుకుంది అని ట్రంప్ నిన్న ప్రకటించారు. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించడం లేదా అంతర్జాతీయ పర్యవేక్షణలో ధ్వంసం చేయడం వంటి అంశాలపై ఇరాన్ సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో అదే కీలక డిమాండ్ అనమాట. దానికి ఇరాన్ ఒప్పుకుంది అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. ఇక కల్తీ నెయ్యి వ్యవహారంలో 7 అధికారులపై క్రమశిక్షణ చర్యలు. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు. శ్రీ వైష్ణవి డైరీకి అనుమతులు, తనిఖీలో లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు. తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో అధికారులపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణపై ఫ్యాక్టరీస్, బాయిలర్స్ విభాగానికి చెందిన విశ్రాంత డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కర్రి పరమేశ్వరరావు సహా 7 అధికారులపై క్రమశిక్షణ చర్యలకు కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి బాబు ఉత్తర్వులు జారీ చేశారంట. సో తిరుమల కల్తీనే వ్యవహారం. మరి రాజకీయంగా బోర్డుని ఏం చేయరా? అప్పటి చైర్మన్ని, అప్పుడు బోర్డు సభ్యులను ఏమీ చేయరా? సో అధికారుల మీద, సిబ్బంది మీద చర్యలు తీసుకుంటున్నారు, ఓకే. కానీ అప్పుడు బోర్డు పెద్దలది కూడా తప్పే కదా, అప్పటి ఈవోది కూడా తప్పే కదా. ఈవోకి తెలియకుండా జరగదుగా. మరి ధర్మారెడ్డి గారినో లేదంటే అనిల్ సింఘాల్ గారినో ఎందుకు వదిలేయాలి? ఇక 64 కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు, స్థిరాస్తులు ఎలా కొన్నారు, 2021-23 మధ్య అంత డబ్బు మీకు ఎలా సమకూరింది? ఇది మనీ లాండరింగ్తో కాకపోతే మరేంటి? వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, కుమారులను ప్రశ్నించిన ఈడీ. మీ పేరిట, మీరు ప్రతినిధులుగా ఉన్న కంపెనీల పేరిట 2021 నుంచి 2023 మధ్య 63.72 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎలా కొన్నారు? అంత డబ్బు మీకు ఎలా సమకూరింది? అంత తక్కువ సమయంలోనే భారీ మొత్తాల్లో లావాదేవీలు ఎలా సాధ్యమయ్యాయి అంటూ వైకాపా ముఖ్యనేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మీకాంతమ్మ, కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. వాళ్ళు చెప్పరు, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అంటారు, లేదా కష్టపడి సంపాదించామంటారు. ప్యూర్లీ అది వాళ్ళు లిక్కర్ స్కామ్లో చాలా కీలకం. లిక్కర్ స్కామ్లో ఈవెన్ అందులో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దలకు కూడా తెలియకుండా కొంత చిలక్కొట్టుడు కొట్టారంట వీళ్ళు. దానిలో భాగంగా ఇదంతా జరిగింది. ఇక సరికొత్తగా మహావేడుక. నేడు రేపు తెదేపా మహానాడు పార్టీ కార్యాలయం నుంచి హైబ్రిడ్ విధానంలో నిర్వహణ. 1875 క్లస్టర్ల నుంచి లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు. 20 తీర్మానాలు. జన్ జీతో చంద్రబాబు ముఖాముఖి. సో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకి సంబంధించి ఈనాడులో వేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా క్లస్టర్ స్థాయిలో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు. క్లస్టర్ స్థాయిలో స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ కార్యకర్తలను పిలిపించి అక్కడ ఉంటారు. సో కేంద్ర కార్యాలయంలో, టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పెద్దలందరూ కూడా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్కి ఇదే తొలి మహానాడు. స్త్రీశక్తిని చాటేల నేతల ప్రసంగాలు. రాష్ట్ర వ్యాప్తంగా 1851 క్లస్టర్ల వేడుక. ప్రతిరోజు 6 గంటల చర్చలు. 20 తీర్మానాలను ఆమోదించే ఛాన్సు. ఇందులో 10 ఏపీవి, 4 తెలంగాణవి, ఇంకో 4 ఉమ్మడివి, అండమాన్ నుంచి 1 ప్రత్యేకంగా రాజకీయ తీర్మానం. క్లస్టర్లు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భారీ ఎల్ఈడి స్క్రీన్లు. కేంద్ర కార్యాలయంలో ఇవన్నీ అనుసంధానం.
సో పాపం క్లస్టర్ స్థాయిలో మహానాడు జరుగుతుంది కదా ఇప్పుడు. యావరేజ్గా ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుంచి 15 క్లస్టర్లు ఉంటాయండి. ఒక్కొక్క క్లస్టర్లో ఈ మహానాడు నిర్వహణకు 2 నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుందంట. ఈ ఖర్చు అంతా కూడా పార్టీ అక్కడ ఎమ్మెల్యేలు పెట్టుకోవాలి. సో రేపు పొద్దున్న స్థానిక ఎన్నికలు ఉంటాయి. ఇంకో 6 నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ ఖర్చు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఈజీగా 50 లక్షల పైగా ఉంటుంది. సో ఇట్లా అక్కడ కొంతమంది నాయకులకి ఏమో అర్థం కావట్లా, ఇప్పుడు ఈ ఖర్చు పెట్టి మళ్ళీ అప్పుడు ఖర్చు పెట్టి అని. కానీ పార్టీ అంటే తప్పదు, పెట్టాలి, ఖర్చులు పెట్టాలి. అందులోకి అధికారంలో ఉన్నారు కదా, మాకు సంబంధం లేదు, మేము పెట్టమన్నా కుదరదు. కాకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డ్ తిట్టుకుంటున్నారంట, మేము ఇప్పుడు దీనికి ఒక 30-40 లక్షలు ఖర్చు అవుద్ది, మళ్ళీ లోకల్ బాడీస్ కూడా ఖర్చు అవుద్ది, మాకు వచ్చిన ఇన్కమ్ తక్కువ ఉంది, ఎన్నికల్లో ఖర్చు పెట్టిందే మేము ఇంకా సంపాదించుకోలేదు, రికవర్ అవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ కొత్త ఖర్చు అనేటట్టు. మహానాడు టీడీపీకి ఓ ఎమోషన్. మొదటిసారి వర్చువల్గా పెద్ద ఎత్తున నిర్వహణ. సరైన మార్గనిర్దేశకంతో తెలుగుదేశాన్ని రాష్ట్రంలోని తిరుగులేని శక్తిగా నిలబెట్టుకుందాం. టీడీపీ నేతలు కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు. ఓకే. సో ఇక కులాన్ని దాటి వెళ్ళలేరా అని పవన్ కళ్యాణ్ గారు కాపు నేతలకు, తనను ప్రశ్నిస్తున్న కాపు నేతలకు పవన్ కళ్యాణ్ గారు నిన్న కొన్ని చురకలు అంటించారు. నేను వచ్చింది కులం కోసం కాదు, మాట్లాడితే వంగవీటి రంగాన్ని తెస్తారు, ఆయన భార్య కమ్మ సామాజిక వర్గం, చంద్రబాబు ఒకరి నాశనం కోరే వ్యక్తి కాదు, మనోహర్ కులాల ఐక్యత అర్థం చేసుకున్నారు, కాపు నేతలను నేను ఒక్క మాట అనలేదు, కానీ వారంతా ఇష్టానికి మాట్లాడారు, నేను తెగిస్తే మీకు మూలాలు ఉండవు, అక్కడ దాకా తీసుకురావద్దు జనసేనని. జనసేన సాధకుల భేటీలో ప్రసంగం. సో కాపు సామాజిక వర్గం నాయకులు కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు సామాజిక వర్గం పేరు పెట్టి. సో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు నిన్న గట్టిగా గడ్డి పెట్టేలా మాట్లాడారు. నేను కులం కోసం రాలేదు, సో నేను అన్ని కులాల కోసం వచ్చాను అని సున్నితంగాను అండ్ గట్టిగాను ఇచ్చారు. ఇందులో ఈనాడు లోపల పేజీలో రాసినట్టున్నారు, చూద్దాం. సరే, ఈనాడు ఇంకా చూస్తే రేపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రేపు రాజీనామా చేస్తారంటండి. రాజ్యసభ స్థానంతో పాటు సభాపక్ష నేతగాను అవకాశం. ఢిల్లీలో అధిష్టానం నుంచి సుదీర్ఘ చర్చలు. సో అట్లా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాత్రి మనం వీడియో చేసాం, చూసే ఉంటారు. రాత్రి 10:30కి నేను వీడియో రిలీజ్ చేశాను. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రిజైన్ చేసే ఛాన్స్ ఉంది, డీకేకు సీఎం కుర్చీ అని. ఇలా చేరి అలా వీడుతున్నారు. ఉద్యోగాలు కల్పిస్తున్న మధ్యలోనే స్వస్తి. జాబ్ మేళాల్లో ఎంపికవుతున్న వారిలో కొలువులో చేరేందుకు 30% మంది అనాసక్తి. నిజమే, జాబ్ మేళాలను నిర్వహిస్తారు కదా, అవి శాలరీస్ చాలా తక్కువ ఇస్తారు అండ్ ఎక్కడెక్కడో ఉద్యోగాలు ఇస్తారు. ఏదో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పుకోవడానికి జాబ్ మేళాలు నిర్వహిస్తారు, గొప్పలు చెప్పుకోవడానికి. కానీ అది చాలామంది మానేస్తుంటారు. జాబ్ మేళాల ద్వారా 1000 మంది ఉద్యోగాల్లో చేరితే అందులో ఒక 500 మందికి పైగా మానేస్తుంటారు ఎప్పటికప్పుడు. కొంతమంది చేరరు కూడా, అసలు చేరరు. చాలామంది చేరిన వాళ్ళు కూడా మానేస్తుంటారు. వ్యర్థం కాదు ఇది, నేలకు జీవం, మంట పెడితే తీరని నష్టం, పైరుకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించే ప్రసాదం. ఇక్కడ ఇచ్చారండి, కులం కోసం రాజకీయాల్లోకి రాలేదు, నన్ను విమర్శించే కాపు నాయకులు నోళ్ళు మూసేంత వరకు అందరితో మాట్లాడిస్తా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లోపల పేజీల్లో ఇచ్చారనమాట. ఇక పూచీకత్తుదారుపై చర్యలు చేపట్టవచ్చు, అప్పు తీసుకున్న వ్యక్తితో సమానంగా వారికి బాధ్యత, పూచీకత్తు ఇచ్చిన వ్యక్తికి జీతాన్ని జప్తు చేయడానికి సమర్థించిన హైకోర్టు. చిట్ ఫండ్ సంస్థలో బకాయి వసూలు ప్రక్రియలో పూచీకత్తుదారుపై నేరుగా చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రుణగ్రస్తుల నుంచి రికవరీకి చర్యలు తీసుకోకుండా పూచీకత్తుగా ఉన్న వ్యక్తి జీతాన్ని అటాచ్ చేసే అధికారం చిట్ ఫండ్ సంస్థలకు ఉంటుందని చెప్పిందంట. ఓహో, సో ఇక మీదట పూచీకత్తు ఇవ్వడానికి 1-2 సార్లు ఆలోచించాలి ఎవరైనా. మాకు ఖాళీ చెక్కులు ఇస్తామని లేదా? వివేక కేసులో సిబిఐ కేసు ఉపసంహరణకు ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫర్. తెదేపా నేత బీటెక్ రవి సంచలన ఆరోపణలు. మాజీ మంత్రి వివేక కేసులో హైకోర్టులో సిబిఐ కేసును ఉపసంహరింపచేయడానికి తనతో పాటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి గతంలో ఖాళీ చెక్కులు ఇస్తామని ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫర్ చేయలేదా అని తెదేపా నేత బీటెక్ రవి ప్రశ్నించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సోమవారం బీటెక్ రవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానిపై మంగళవారం పులివెందుల్లో బీటెక్ రవి స్పందించారు.
తాను విజయసాయిరెడ్డిని కలిసి ఉంటే గత 6 ఏళ్లుగా ఎందుకు భయపెట్టలేదని నిలదీశారు. 2014లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఉల్లిమెల్లలోని మీ తోటకు పిలిపించి కసనూరు ఎంపీటీసీ స్థానంపై చర్చించి నా వర్గానికి ఏకగ్రీవం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఉల్లిమెల్ల తోటలో ఏం జరగలేదని చెబితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఈయనతో పాటు నిన్న రామ్గోపాల్ రెడ్డి గారు, పులివెందుల నియోజకవర్గ టీడీపీ నేత ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దానిలో కూడా వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను ఆయన కూడా నిన్న బయట పెట్టారు. ఇదిగోండి, చనిపోయిన వ్యక్తి పేరుతో మరణ వాంగ్మూలం సృష్టించిన జగన్ న్యాయమూర్తిని ప్రలోభాలకు గురిచేసి పోలీస్ కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి మరణ వాంగ్మూలం ఇచ్చినట్టు చూపి మమ్మల్ని జీవితాంతం జైల్లో మగ్గేలా చేయాలని కుట్రలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన కుటిల రాజకీయాలకు అప్పటి పులివెందుల కోర్టు జడ్జి కాంతిమతి ఉద్యోగం కోల్పోయారని పేర్కొన్నారు. తన తాత తండ్రుల నుంచి జగన్ చెప్పేదంత పచ్చి అబద్ధం. ఇప్పుడు జగన్ తినే ప్రతి అన్నం మెతుకు సామాన్యుల రక్తపు మరకలతో నిండినదే అని దుయ్యబట్టారు. అందుకే ఆయన అన్నం తక్కువ తింటాడంటలే, చాలా తక్కువ, ఒక్క బౌల్ రైస్ రోజులో, మిగిలినంతా కూడా డైట్ అవే ఎక్కువ ఫాలో అవుతుంటారు, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ. తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2005 స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా ఏకగ్రీవం చేసుకోవాలనే కుట్రతో 100 మంది వైఎస్ అనుచరులు తెదేపా కార్యాలయంపై దాడి చేసి మమ్మల్ని హతమార్చాలని చూశారు. అప్పుడు పోలీస్ కాల్పుల్లో గజ్జల గంగిరెడ్డి, రామకృష్ణారెడ్డి చనిపోయారు. దాన్ని అడ్డుపెట్టుకొని మేమే పోలీసుల దగ్గర తుపాకులు లాక్కొని చంపేశామని జంట హత్యల కేసు, తప్పుడు కేసు బనాయించారంట. దానికోసం చనిపోయిన వ్యక్తితో మరణ వాంగ్మూలం కూడా సృష్టించారంట. సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కుట్ర మరో అంశాన్ని ఈయన బయటపెట్టారు. సో మొత్తానికి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసలు మామూలుగా లేదు వీళ్ళ బ్యాటింగ్. రోజుకొక టీడీపీ నాయకుడు బయటకు వచ్చి వాళ్ళ పాత చరిత్ర అంతా చెప్తున్నారనమాట. ఇక సాక్షిలో చూసుకుంటే డిఎస్సి మెగా మోసం అని నాకు ఒకటి అర్థం కావట్లేదండి. డిఎస్సి మీద వీళ్ళు రిక్రూట్మెంట్ జరిగి సంవత్సరం అయిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడతారేంటి వైసీపీ వాళ్ళు? అంటే వీళ్ళు ఏదో ప్లాన్ చేశారు, పార్టీ ఇంటర్నల్గా ఒక ప్లాన్ చేసుకుంది. మనం రాష్ట్రం శాంతంగా ఉంది, ఒక అలజడి సృష్టించాలి అంటే డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు రాని వాళ్ళు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు 15,000 మంది బాగానే ఉన్నారు కదా, ఉద్యోగాలు రాని వాళ్ళు 6.5 లక్షల మంది ఉన్నారు కదా. సో వారిని మనం రెచ్చగొడితే రాష్ట్రంలో ఒక రకమైన అశాంతి ఉంటుంది. కాబట్టి మెగా డిఎస్సిలో మోసం జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపణలు చేద్దాం అని ఒక పెద్ద ప్లానే, ఒక పెద్ద కుట్రే చేశారు వీళ్ళు. సో కోర్టుకి వెళ్ళాలి కదా, నాకు అది అర్థం కావట్లా. వీళ్ళు కోర్టులో ఎందుకు పిటిషన్ వేయట్లేదు అనేది. ఫస్ట్ ర్యాంకర్కు కాల్ లెటర్ పంపకుండా ఎందుకు ఆపారు? నవీన్ క్యాండిడేట్ ఐడిని ప్రభుత్వం బ్లాక్ చేయడం నిజం కాదా? ఏవో కొన్ని సిల్లీ ఉదాహరణలు పట్టుకొని లాజికల్గా ఏవో పొలిటికల్గా పనికిమాలిన పసలేని ఆరోపణలు చేస్తున్నారు. కోర్టుకి వెళ్ళాలి కదా, ఆధారాలు ఇవ్వాలి కదా. సో సాక్షిలో 2 రోజులు వార్తలు రాశారు, ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఇప్పుడేమో బొత్స సత్యనారాయణ గారి చేత మాట్లాడించి ఇదిగో కింద వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఒక స్క్రిప్ట్ ఇచ్చారండి మొత్తానికి, ఒక పెద్ద ప్లాన్ చేసి. అంటే అర్జెంటుగా పులివెందుల విషయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో వచ్చిన మావిగన్ మీద వచ్చిన నెగిటివ్ అంశాన్ని, ఆయన ఫ్యామిలీలో వచ్చిన నెగిటివ్ అంశాన్ని డైవర్ట్ చేయాలి. అలా డైవర్ట్ చేయాలంటే ఇదిగో ఈ లక్షలాది మందిని రెచ్చగొట్టాలని ఈ ప్లాన్ చేసినట్టున్నారు. కాకపోతే ఇక్కడ వాళ్ళ నుంచి స్పందన లేదు, నిరుద్యోగులు ఎవరు పట్టించుకోవట్లా. వీళ్ళ కుట్రలకు వాళ్ళు బల అవదలుచుకోలేదు. ఇక అర్హుల ఓట్లు ఒక్కటి తీసినా ఒప్పుకోం, సర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని. అంతే, అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టు జరుగుద్ది, ఇక్కడేం స్పెషల్ కాదుగా. ఇక రేపు సిద్ధరామయ్య రాజీనామా, నేడు బెంగళూరులో మీడియా సమావేశం. కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్కు అవకాశం. రాత్రి మనం చెప్పుకున్నదే. ఇక సుగాలి ప్రీతి కేసులో దోషులను పట్టుకోవడంలో బాబు సర్కారు విఫలం, ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరఫున న్యాయ సహాయం. 2017లో బాబు హయాంలో ప్రీతిపై మా ప్రభుత్వం వచ్చాక తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సిట్ ఏర్పాటు చేసాం. కుటుంబానికి స్వాతంత్రంగా 5 సెంట్లు ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం. తాజాగా మరోసారి ప్రీతి తల్లిదండ్రులు నన్ను కలిశారు, వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పొలిటికల్ డ్రామా ఆడారు. ఇప్పుడు ఎందుకో పూర్తి స్థాయిలో మాట్లాడట్లేదు. ఆయన కూడా ఆ కేసు పరిష్కరించే బాధ్యతను ఎత్తి మీద వేసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు. అండ్ టీడీపీ వాళ్ళు కూడా
కొన్ని అనుమానాలు కూటమి మీద అయితే వస్తున్నమాట వాస్తవమే. సో ఈ కేసు విషయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణకు ఇస్తామన్నారు, కానీ సిబిఐ విచారణ జరగలేదు. అండ్ కూటమి అధికారంలోకి వచ్చాక గత ఏడాది కూడా సిబిఐ విచారణకు ఇస్తామని చెప్పారు, జరగట్లేదు. ఏదో ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి సిబిఐ విచారణకు అప్పగిస్తున్నాం అని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారు తప్ప విచారణ అయితే జరగట్లేదు అనమాట. సో మనం ఆయేషా మీరా కేసు ఎలాగైతే మర్చిపోయామో సుగాలి ప్రీతి కేసు కూడా అలా మర్చిపోవాల్సిందే. ఇంకో 4-5 ఏళ్ళు అయ్యాక అదే జరుగుద్ది. కులం కోసం రాజకీయాల్లోకి రాలేదు, కాపు నాయకులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. రుతుపవనాల మరింత ఆలస్యం, జూన్ 2వ వారంలో ఏపీని తాకే అవకాశం అంట. ఇక సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి మాది. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ ఆగ్రహం. పవన్ కళ్యాణ్ తన కులం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్కు కులం అవసరం లేదనుకుంటే కాపు జాతి వద్ద బహిరంగంగా చెప్పాలని, సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి తమదని, ఎంతకాలం తాము జోకర్లుగా ఉండాలని పవన్ను ప్రశ్నించారు. పాపం కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. ఎవరినో ఏదో ఒక వర్గాన్నో ఏదో ఒక వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద పార్టీల మీద ఉసుగొల్పడం వీళ్ళ లక్ష్యం అనుకుంటా. సో ఇదండి 3 పత్రికల్లో వచ్చిన అంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.